సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం మహాలక్ష్మీపురం నందు ప్రజల కోసం ప్రతి అడుగు అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకమైన భరోసానివ్వడం, అదే నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు దీవించడం జరిగింది. వాళ్ళ దీవెనలతో ఇచ్చిన మాట ప్రకారం ఈ 2 సంవత్సరాల ప్రజాపాలనలో ప్రజల కోసం ప్రజలతో ప్రజలే మా ప్రభుత్వం అనే విధంగా ప్రజల కోసం ప్రతి అడుగు అనే నినాదంతో ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రాష్ట్రంలో 13,326 గ్రామ సభలను ఒకేసారి నిర్వహించడం, 53,382 గ్రామ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం, 8,571 కిలోమీటర్లు కొత్త గ్రామీణ రోడ్ల నిర్మాణం, 4,000 కిలోమీటర్లు పీపీ రోడ్లు పూర్తి, 25,000 మినీ గోకులాల ఏర్పాటు, 157 కమ్యూనిటీ గోకులాల నిర్మాణం, 58 కిలోమీటర్లు మ్యాజిక్ ట్రైన్లు నిర్మాణం లాంటి అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి వాటిని కూడా ఈ 2 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేయడం. భారతదేశంలో 24వ స్థానంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ ఈరోజు మొదటి స్థానంలోకి వచ్చి గుర్తింపుని తీసుకురావడం జరిగింది. ప్రజలు కోరుకున్న నాయకుడు, ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం అనేక రకాలుగా అలుపెరగని శ్రామికుడిలాగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని రాష్ట్ర ప్రజలు ఇలాగే వారి దీవెనలతో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రంలో నిర్వహించే విధంగా అండగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుతూ ప్రతి గడపకు తిరిగి కరపత్రాలు పంచారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పామంచి శ్రావణ్, పామంచి మల్లికార్జున్, పల్లం రాజేష్, కోనేటి రాహుల్, పెంచలయ్య, పామంచి మనోహర్, వెంకీ, తోట రాముడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ జన సైనికుడిగా ఏదైతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజల దీవెనలతో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఆయన చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో మహాలక్ష్మీపురం నందు ప్రతి గడపకు వెళ్ళి కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి కరపత్రం రూపంలో వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటు 10 మందికి తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారి మాట మీద నమ్మకంతో వారు ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో మాట ఇచ్చాడు, మాట మీద నిలబడ్డాడు, పనిచేసి చూపించాడు, పోరాటం చేశాడు, పోరాటానికి ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు అనడానికి అనేక నిదర్శనాలు మనం చూసుకోవచ్చు. ఆయన తీసుకున్నటువంటి శాఖల్లో ప్రధానమైనది పంచాయతీరాజ్ శాఖ, పర్యావరణం, అటవీ శాఖ. ఇలా ఆయన తీసుకున్న ప్రతి శాఖలో కూడా క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్రంలో మనం ఏం చేస్తే రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా రాష్ట్రం బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో ఒకే రోజు 13,326 గ్రామ సభలు పెట్టి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఆయన శాఖలు. అదేవిధంగా 53,382 గ్రామ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది ఈ 2 సంవత్సరాల కాలంలో. 8,571 కిలోమీటర్లు కొత్త గ్రామీణ రోడ్ల నిర్మాణం, అదేవిధంగా 4,000 కిలోమీటర్లు పీపీ రోడ్లు, 25,000 మినీ గోకులాలు ఏర్పాటు, 58 కిలోమీటర్లు మ్యాజిక్ డ్రైన్స్. ఇప్పుడు మనం చూస్తే గత ప్రభుత్వంలో పంచాయతీల్లో డ్రైన్లు కట్టి నీళ్లు పోక ఎక్కడికక్కడ చెత్త చెదారం ఉండిపోయి ఆ దోమల వల్ల అనేక అంటురోగాలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. కొత్త టెక్నాలజీతో ఈ యొక్క మ్యాజిక్ డ్రైన్ల వల్ల ఎక్కడా కూడా దోమలు నిలబడకుండా, చెత్త నిలబడకుండా, నీళ్లు నిలబడకుండా భూగర్భంలోకి వెళ్ళిపోయి రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ప్రతి నీటి చుక్క కూడా భూమిలోకి వెళ్ళిపోయే విధంగా ఈ యొక్క మ్యాజిక్ డ్రైన్లను డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా 157 కమ్యూనిటీ గోకులాల నిర్మాణం. అంటే ఒక నిజాయితీ గల నాయకుడు, ఒక నిజాయితీ గల పార్టీలో, ఒక నిజాయితీ గల విధానంతో అవినీతి అక్రమాలు లేకుండా పరిపాలన కొనసాగించడంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖల్లో ప్రధానమైనది పంచాయతీరాజ్ శాఖలో ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఒక చరిత్ర సృష్టించే విధంగా గత 5 ఏళ్లలో 24వ స్థానంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ ఈరోజు మొదటి స్థానంలో గుర్తింపు పొందడం, నిజంగా 5 అవార్డులు రావడం ఒక చరిత్ర. రాష్ట్ర ప్రజలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం పెట్టుకున్నారో అదే నమ్మకంతో యువతందరిని కూడా ఒకే వేదిక పైన నిలబెట్టే విధంగా, యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చే విధంగా, గ్రామాలలో అభివృద్ధి కోసం ఆయన చేసిన పోరాటంలో ఆ ప్రతిఫలాన్ని ఈ 2 సంవత్సరాల కాలంలోనే ప్రజలకి
నిలబెట్టే విధంగా చూపించడం జరిగింది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఆయన రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసేదానికి ఆయన వంతు ఆయన కృషి చేస్తున్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు పెట్టుకున్న నమ్మకానికి నిలబెట్టినందుకు గాను మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట నడవండి. మేమందరం కూడా పిలుపునిస్తున్నాం. కుల మత వర్గ భేదాలు లేకుండా అందరం కూడా కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధి, జిల్లాల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి మన బాధ్యత. కాబట్టి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ప్రతి గ్రామంలో కూడా ఏదైతే ఈ 2 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి ప్రతి గడపకి కరపత్రాన్ని చేరవేసి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలో చేసిన అభివృద్ధి పనులన్నీ కూడా ప్రజలకు తెలియజేసేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జై భీమ్, జై ఆంధ్ర, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. జై జనసేన.